తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సామాజిక వర్గం సమక్షంలో మాజీ ఎంపీ చిత్రరంగ సీనియర్ కథానాయకి జమున ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం చెరువులో ఉన్న జమునా నగర్లో సంఘం అధ్యక్షులు తోట సత్యబాబు ఆధ్వర్యంలో జమునకి నివాళులు అర్పించారు. తోలుబొమ్మలాట కళాకారుల తోట బాలకృష్ణ మాట్లాడుతూ జమున తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలకు 175 ఇండ్లు ఇళ్ల పట్టాలు ఇప్పించి నివాసాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తోట వెంకటరమణమ్మ మాట్లాడుతూ నివాసాలు ఏర్పాటు చేయడమే కాకుండా మా ఆర్థిక పరిస్థితిని గమనించి ఇండ్లు నిర్మించుకోవడానికి కొంత ఆర్థిక సాయం చేశారని ఆమెకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి త్రిమూర్తులు, టి రమణ, టి శ్రీనివాస్, ఏ భీమన్న, వి నూకాలమ్మ, టి అన్నపూర్ణ, ఏ పాపారావు, జమునా నగర్ యూత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకందరికీ గూడునిచ్చినటువంటి నివాస యోగ్యమైనటువంటి స్థలాలను ఇచ్చినటువంటి తల్లి జమునా అమ్మగారు. జమునమ్మ గారి పేరుతో ఈ కాలనీకి జమునా నగర్ అనే పేరు పెట్టుకున్నాం. ఆ తల్లి మాకు గూడునిచ్చి మా హృదయాల్లో గూడు కట్టుకుంది. ఆ తల్లి పేరున ఆ మహాతల్లి పరమాత్మ సన్నిధి కేగి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2వ సంవత్సరంగా మొదటి వర్ధంతి మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆ తల్లి ఆత్మశాంతి కలగాలని, పరమాత్మ సన్నిధిలో నివాసం పరమాత్ముడు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఇంతమంది ఈ గ్రామంలో తోలుబొమ్మలాట కళాకారులకు 176 పట్టాలు ఆ తల్లి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ తల్లికి రుణపడి ఉన్నాం. మాకు శ్రీమతి జమునా రమణారావు గారు మా ఊరు రావడం, మా తోలుబొమ్మలాట కళాకారులందరూ ఇల్లు లేవని బాధపడుతుంటే అది గుర్తించి ఆవిడ రాజమండ్రికి ఎంపీగా చేసినప్పుడు టైంలో మాకు ఈ స్థలాలు ఇప్పించడం జరిగిందండి. ఆవిడ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు సరిపోకపోతే ఆవిడ సొంత డబ్బుతో వేసి ఈ స్థలమే మాకు కావాలని మేము పట్టుపట్టి అడిగితే ఆవిడ దగ్గర సొంత డబ్బులు వేసి మరి మాకు ఈ స్థలాలు ఇచ్చింది. అంతేకాకుండా మనిషికి 3 సెంట్ల స్థలాలు చొప్పున ఇచ్చింది. ఆ స్థలాలు ఇవ్వడమే కాకుండా అమ్మ మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు, మాకు ఈ తాటెగలు కొనుక్కోవడానికి, తర్వాత ఈ గెడలు కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేవంటే మళ్ళీ ఇంటికి 500 రూపాయలు చొప్పున ఆవిడ ఆ టైంలో 1941 సంవత్సరం కిందట 81లో ఆవిడ మనిషికి 500 రూపాయలు చొప్పున పట్టాకి ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి, ఇందులో ఉండండి అని చెప్పారు. ఆవిడకి తెలియకుండానే మేము ఈ ఊరికి ఈ పేరు పెట్టుకుంటే ఆవిడ ఎంతో సంతోషించారు. ఆవిడ చాలా ఇంటర్వ్యూలో కూడా నా పేరున ఒక ఊరుంది, ఆ మాధవపట్నం సామర్లకోట మధ్యలో ఒక ఊరుందని చెప్పుకుంటూ చాలాగా మాకు ఎంతో తన బిడ్డల్లా చూసుకుంది. ఆవిడ ఎప్పుడూ కూడా మా అందరి హృదయాల్లో నివసించి ఉంటారు. ఇది కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం చేరులో ఉన్నటువంటి ఈ జమునా నగర్. ఈ జమునా నగర్ స్థాపించడానికి మా కుల పెద్దలు, మన సంఘ పెద్దలు ఎంతోమంది ఇది చాలా నిర్విరామంగా కృషి చేయడం జరిగింది. అయితే ఆ టైంలో జమున గారు మా ప్రాంతానికి రావడం, మా తోలుబొమ్మలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో చిలవల పొలవలుగా ఉంటుంటే వీళ్ళందరినీ కూడా ఒకే గూటికి చేర్చాలి, ఒకే చేడు చేర్చాలి, వీళ్ళందరికీ ఒక కాలనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన మీద మా పెద్దలందరూ అడగడం జరిగింది జమున గారిని. అప్పుడు వెంటనే జమున గారు స్పందించి, అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు, వారితో మాట్లాడి మా వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది. ఆ ఇళ్ల పట్టాలు స్థానంలోనే వీళ్ళంతా కూడా బాగా పేదవారు. అలాంటి వారికి ఇళ్ళు కట్టుకోవడం కూడా ఆ డబ్బులు కూడా ఎంతో కొంత సాయం చేయడం జరిగింది.